పరుగు పెడితే పథకం బరిలోకి దిగితే కప్పు సొంతం చేసుకుంటూ గెలుపు గుర్రాలుగా నిలుస్తున్నారు చిత్తూరు జిల్లాలోని గ్రామీణ విద్యార్థులు. పేదరికం సౌకర్యాలలేమి వెన్నంటే ఉన్న లక్ష్య సాధనలో కఠోరంగా శ్రమిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడిస్తున్నారు. ఈ చిచ్చర పిడుగులంతా బస్సు సౌకర్యం కూడా లేని మారుమూల పల్లెల్లో పుట్టి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజయబావుట ఎగురవేసిన వారే. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఈ బుడతలు పరుగు పోటీలు, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, జిమ్నాస్టిక్, వాలీబాల్ క్రీడల్లో సత్తా చాటుతున్నారు. పలు ఆటల్లో జిల్లా జట్టులో ఈ మండలం వారిదే ఆధిపత్యం. హై జంప్, లాంగ్ జంప్, డిస్క్ త్రో, ఈత వంటి క్రీడల్లోనూ జాతీయ స్థాయి ప్రతిభ కనపరిచారు. జాతీయ స్థాయి పైకా క్రీడల్లో 5 ఏళ్లుగా ఈ జిల్లా జట్టుదే మొదటి స్థానం. జాతీయ హాకీ జట్టులోనూ ఇద్దరికి చోటు దక్కింది. 4 విద్యార్థులు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు. అంతేగాక 48 మంది విద్యార్థులు జాతీయ క్రీడల్లోనూ 420 మంది రాష్ట్ర స్థాయిలో రాణించారు. నేషనల్లో 5 గోల్డ్ 3 సిల్వర్ 2 బ్రాంజ్ సాధించాను. అది ఇంకా మంచి ప్రాక్టీస్ ఉంది, మంచి సపోర్ట్ చేస్తే ఇంకా ప్లేయర్స్ మంచిగా పైకి ఎదుగుతారని కోరుకుంటున్నాను. 2005 నుంచి హాకీ నేర్చుకుంటున్నాను. ఇంటర్ జోనల్స్ నేషనల్ స్థాయిలో యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడాను. వెదురుకుప్పం మండలంలోని గ్రామాలకు చెందిన ఈ క్రీడాకారులు బాల్యం నుంచే తర్ఫీదు పొందుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం సహా వ్యాయామ ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు పాటిస్తున్నారు. ఓ ప్రైవేట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వీరికి పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. నేను 7th క్లాస్లో హాకీ స్టార్ట్ చేశాను. 8th క్లాస్లో ఇక్కడ సమ్మర్ క్యాంపులు నేర్చుకున్నాను హాకీ. ఇప్పటికి నేను 22 నేషనల్స్ హాకీ ఆడున్నాను. 40 మంది అమ్మాయిలు ఇప్పుడు సుమారు 2005 నుంచి 2013 వరకు అన్ని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో మెడల్స్ తీసుకురావడం జరిగింది. జాతీయ స్థాయిలో సుమారు ఇక్కడ దాదాపు 70 మంది క్రీడాకారులు పైన ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో 350 మంది క్రీడాకారులు పైనే ఉన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ అకాడమీ, సాయి అకాడమీలలో 18 మంది క్రీడాకారులు ఉన్నారు. క్రీడాంశంలో పాల్గొనేందుకు చిల్లి గవ్వ లేకుండా పథకాల వేటలో చిరుతల్లా కదులుతున్న వీరిది ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా ప్రభుత్వం నుంచి ఆశించిన మేర ప్రోత్సాహం కరవైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ జాతీయ స్థాయిలో రాణిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, చిత్తూరు, ఈటీవీ న్యూస్.